హాయ్ వ్యూవర్స్, చాలా అంటే చాలా సంతోషం ఉందండి. ఈరోజు కల్కి సినిమాకి సంబంధించి వస్తున్నటువంటి రివ్యూలు, రేటింగ్లు, నమోదవుతున్న రికార్డులు చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక తెలుగు సినీ అభిమానిగా నా తెలుగు సినిమా రికార్డులు నెలకొల్పుతూ ఉంటే ఇంకా అంతకుమించి ఆనందం ఏం కావాలండి. చిన్నప్పుడు తెలుగు సినీ హీరోల సంక్షేమం మాట్లాడాల్సి వస్తే వీళ్ళంతా కూడా హిందీ వాళ్ళు ఉన్నారే, బాలీవుడ్ వాళ్ళ తర్వాతే రా అన్నట్టుగా మాట్లాడేవారు. కానీ ఈరోజు హాలీవుడ్ వాళ్ళు కూడా మన తర్వాతే, దట్ మీన్స్ టాలీవుడ్ తర్వాత అన్నట్టుగా ఈరోజు మన ప్రభాస్ సినిమా కనిపిస్తోంది కల్కి. సో 1 by 1 చాలా చెప్పాలని ఉంది నాకు. బట్ నాగ్ అశ్విన్ కల్కి సినిమా డైరెక్టర్ ఏమన్నాడంటే, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, బయటికి రండి, కానీ స్టోరీ మాత్రం చెప్పొద్దు అన్నాడు. బట్ వీడియో ఇవ్వాలి కాబట్టి నేను కొన్ని టాపిక్స్ టచ్ చేస్తాను సినిమాకి సంబంధించి. ముందైతే మొట్టమొదటి రోజు మన భారతీయ సినీ చరిత్రలో భారతదేశ వ్యాప్త కలెక్షన్స్ అన్నప్పుడు RRR ఇప్పటివరకు రికార్డు 223 కోట్ల రూపాయలు. ఆ తర్వాత బాహుబలి 2 214 కోట్ల 50 లక్షలు. నెక్స్ట్ సలారు 165 కోట్ల 30 లక్షలు. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇది. ఐఎమ్ షూర్ ఈరోజు మన కల్కి సినిమా 300 కోట్ల పై చిలుకు కలెక్షన్స్ ఫస్ట్ డే వస్తాయని నేను 100% నమ్ముతూ ఉన్నా. ఓకే, ఇక బాలీవుడ్ ఆల్రెడీ బెండ్ అయిపోయింది మన టాలీవుడ్ దెబ్బకి. ఇప్పుడు హాలీవుడ్ని మన వైపు చూసేలా చేస్తున్నాం. అది కూడా ఏకంగా మన ముందు మోకరిల్లా ఖచ్చితంగా చేస్తా నాకు అనిపిస్తాం. ఎందుకంటే ఈ కల్కి సినిమాలో ఒక మైథలాజికల్ కాన్సెప్ట్, దానికి మొత్తం కూడా సైన్స్, గ్రాఫిక్స్, విఎఫ్స్ మొత్తం కూడా కలగలిపి సినిమాని ఓ రేంజ్లో తీసుకెళ్ళిపోయాడు మన నాగ్ అశ్విన్. ఈ మధ్య కాలంలో కించిత్తు వల్గారిటీ కూడా లేకుండా, కించిత్తు దిక్కుమైన డైలాగ్ కూడా లేకుండా ఇంటిల్ల పాది సంతోషంగా వెళ్ళి చూడగలిగే సినిమా ఇది. ఈ జనరేషన్ వల్ల అయితే ఈ సినిమాని ఒక 5-6 సార్లు చూసిన ఆశ్చర్యం అయితే లేదు. ఎందుకంటే సినిమా స్టార్టింగ్లోనే మహాభారతంలో ఉన్నటువంటి ఆ సీన్ చూపిస్తారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు, అశ్వత్థామ, లైక్ ఇంకా అక్కడ మొత్తం సంబంధించి చూసుకుంటే అరౌండ్ ఒక 15 నిమిషాలు లైక్ ఆవేలో అనుకోవచ్చు. ఇలా అర్జునుడి క్యారెక్టర్ వచ్చేసి విజయ్ దేవరకొండ. ఓకే, ఇక అశ్వత్థామ అన్నప్పుడు మన అమితాబ్ బచ్చనే. దెన్ అశ్వత్థామకు సంబంధించి దేవుడు వరం ఇచ్చాడా, శాపం ఇచ్చాడా, అండ్ ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల పాటు అశ్వత్థామ అసలు ఏమైపోయాడు, అండ్ ఇప్పుడు 2898 AD అంటే ఇప్పుడు దానికి సంవత్సరం 800 సంవత్సరాల తర్వాత అనుకోండి. అప్పుడు అకస్మాత్తుగా అశ్వత్థామ ఎక్కడి నుంచి వచ్చాడు, అండ్ అశ్వత్థామ వచ్చేసి ఎవరి కోసం ఆయన ఆ రకంగా బతుకుతూ ఉన్నాడు, ఎవరి కోసం పోరాడుతూ ఉన్నాడు. అండ్ ఈ అశ్వత్థామకి భైరవ, దట్ మీన్స్ మన ప్రభాస్ వాళ్ళతో అసలు గొడవ ఏంటి, అసలు ఈ భైరవ ఎవరు, భైరవుని పెంచే తండ్రి దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్స్లో ఏంటి, అండ్ మధ్యలో రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, తర్వాత రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, ఇంకొంతమంది ఎవరైతే సినిమాలో కనిపిస్తారో ఏదని అన్నారో వాళ్ళు కనిపిస్తారన్నట్ట. అసలు వాళ్ళ క్యారెక్టర్లు ఎందుకు ఏంటి, ఇవన్నీ కూడా మీకు సినిమా చూస్తే అర్థమైంది. మెయిన్గా ఇక్కడ చెప్పదలుచుకుంది, రివీల్ చేయకూడదు బట్ రివీల్ చేస్తున్నా, సినిమాలో మీకు కల్కి కనపడ్డు. మరి ప్రభాస్ ఎవరు? ఫస్ట్ హాఫ్ వచ్చి స్లోగా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఎలా ఉండిద్ది అంటే, ఫస్ట్ హాఫ్లో వాళ్ళు రోడ్ వేసుకుంటూ ఉంటారు, సెకండ్ హాఫ్కి వచ్చేసి రోడ్డు మీద దూసుకుపోతూ ఉంటారు. ఆ వేలో నాగ్ అశ్విన్ తనకు ఎక్కడైతే మైండ్లో ఉందో కాన్సెప్ట్ని మన ముందు ఒక విజువల్ వండర్ లాగా ఉంచారు. సిరీస్ విజువల్ వండరే. చివరి ½ అన్ అవర్ అయితే హాలీవుడ్ గ్రాఫిక్స్ ఉంటాయి, అవి కూడా తేలిపోతాయి అన్నమాట. ఆ రేంజ్లో ఉన్నాయి. దీపికా పడుకునే ఈ సినిమాలో మొత్తం స్టోరీ తాము చుట్టూ తిరుగుతూ ఉండేది. అసలు ఆమె ఎవరు, ఆమె కడుపులో ఉన్నటువంటి బెడ్ ఎవరు, సినిమాలో మొత్తం 3 సిటీల నుండి చూపిస్తారు. శంబల, కాంప్లెక్స్, నెక్స్ట్ కాశీ. ఇక్కడ కాంప్లెక్స్ సంబంధించి సుప్రీం ఎవరంటే యాష్కిన్. ఈ యాష్కిన్ క్యారెక్టర్ కమల్ హాసన్ అని పిచ్చెక్కించి పడేశాడు. నేను కమల్ హాసన్ హ్యూజ్ ఫ్యాన్ అనమాట. అతని యాక్టింగ్ భలే ఇష్టం. కానీ మనోడు మధ్యలో కొన్ని పొలిటికల్ కామెంట్లు చేస్తుంటే చిరాకు వచ్చింది. ఏవైతే సరే యాక్టింగ్ పరంగా కాబట్టి ఈ యాష్కిన్ క్యారెక్టర్ వచ్చేసి అన్ని భాషలలో డబ్బింగ్ చెప్పింది కమల్ హాసనే. దట్ ఈస్ కమల్ హాసన్. తెలుగులో, మలయాళంలో, తమిళంలో, కన్నడలో అండ్ హిందీలో మొత్తం డబ్బింగ్ అంతా కూడా కమల్ హాసనే. తన వాయిస్ తానే డబ్బింగ్. అంటే ఇన్ని భాషలు వచ్చా అతనికి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అండి. చాలామంది బయట రివ్యూలు రాస్తున్నప్పుడు
అమితాబ్ బచ్చన్ మెయిన్ హీరో అన్నాడు ఓవర్ యాక్షన్ చేస్తారు రాస్తున్నారు. అవే అవసరం లేదు. అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, 81 సంవత్సరాల వయసు కూడా ఎక్స్ట్రాడినరీగా నటించాడు. పెర్ఫార్మెన్స్ వైజ్ కేక. ఇక మన ప్రభాస్ భైరవ క్యారెక్టర్ కొంచెం జోవేలుగా ఉన్నట్టుగానే ఉండి ఆ సీరియస్నెస్ వచ్చేటప్పటికి ఈ యాష్కిన్ ఏ డీల్ అప్పచెప్పాడు ఈ ప్రభాస్కి. ఈ ప్రభాస్ ఆ డీల్ కోసం అమితాబ్ బచ్చన్తో ఎందుకు గొడవ పడతాడు, అండ్ ఫైనల్లీ యాష్కిన్ అనుకున్నది జరిగిందా లేదా, ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూడవచ్చు. కమల్ హాసన్ క్యారెక్టర్ యాష్కిన్ అంటున్నా కదా, ఓ రకంగా కలి ప్రభావం, కలి పురుషుడు అన్నట్టు అనుకోవచ్చు. అతను అన్నిటిని కూడా తన దగ్గర పెట్టుకొని అందరిని ఒక ఆట ఆడిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచం ఏదైతే ఉందో కాంప్లెక్స్ అనే ప్రపంచానికి మొత్తం అధినేత ఈ కమల్ హాసన్ యాష్కిన్ క్యారెక్టర్. ఆడికి ఎవరైనా రావాలంటే డబ్బులు చెల్లించాలి. ఎంత డబ్బులు చెల్లించాలి? ఆ డబ్బుల కోసమే మన భైరవ ఏం చేస్తూ ఉంటాడు. భైరవ ప్రభాస్ అయితే, అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ అయితే, దీపికా పడుకునే ఎవరు? అండ్ ఒకవేళ కలి పురుషుడు అన్నప్పుడు కమల్ హాసన్ అయితే మరి కలికి ఎక్కడ? శంబలలో అన్ని మతాల వాళ్ళు అక్కడ ఎందుకు తలదాచుకుంటూ ఉంటారు? అండ్ కాశీలో ఎవరు ఉంటూ ఉంటారు? కాశీలో అప్పటికే వనరులు మొత్తం అయిపోతాయా? అంటే భూమి మీద ఉన్నటువంటి వనరులు అన్నవి ఏవైతున్నాయో మనమే చేజేతారో నాశనం చేశామా? రానున్న రోజులలో ఆబ్వియస్లీ జనాలు అన్న వాళ్ళు ఎక్కడైతే వనరులు ఉంటాయో ఆడకే వెళ్ళిపోయి ఇంకెవరు రానికుండా ఉంటారా? ఒకవేళ అక్కడికి ఎవరైనా రావాలి అంటే అక్కడ ఉన్నటువంటి సుప్రీమో చేతుల్లోనే ఆ డెసిషన్ ఉంటుందా? అండ్ శంబల అన్నది మన పురాణ ఇతిహాసాల్లో దాన్ని వింటూ ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక రహస్యమైనటువంటి ప్రాంతమని, అక్కడ ఉండేవాళ్ళు సాక్షాత్తు దేవదేవులకి కనెక్ట్ అయి ఉంటారని అనుకుంటాం. బట్ ఈ సినిమా శంబలకు సంబంధించి అక్కడ నిరాశ్రయులు ఉన్నట్టు, తలదాచుకుంటున్నట్టు, దేవుడి కోసం ఎదురు చూసినట్టు చూపిస్తూ ఉంటారు. అది ఎలా? అసలు ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే అండి, సినిమాలో ప్రతి 10 నిమిషాలకి 15 నిమిషాలకి ఓ ట్విస్ట్ ట్విస్ట్ ట్విస్ట్. ఫస్ట్ హాఫ్లో వచ్చేసి క్యారెక్టర్ని చూపించుకుంటూ పోతున్నాడు. సెకండ్ హాఫ్ వచ్చేసి ట్విస్టుల మీద ట్విస్టులు, ట్విస్టుల మీద ట్విస్టులు. ఈవెన్ ఫస్ట్ హాఫ్లో కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నట్టు ఇది. సెకండ్ హాఫ్ వచ్చేసి స్మూత్గా అలా వెళ్ళిపోతుందంటే ట్విస్ట్ మీద ట్విస్టులు వస్తే ఎండింగ్లో మాత్రం పిచ్చెక్కించి పడేస్తారు. ఇక సెకండ్ హాఫ్ రెండో పార్ట్ కలికి 2, అది మాత్రం ఐఎమ్ షూర్ ఎట్ ఎ టైం ఇంగ్లీష్లో కూడా రిలీజ్ అయితే నాకు అనిపిస్తుంది. అఫ్కోర్స్ కల్కి కూడా రిలీజ్ అయినట్టు ఉంది. నేనేది ఏమంటే ఆ డబ్బింగ్ కూడా మన వచ్చి చెప్పిస్తారా లేదన్నప్పుడు మొత్తం హాలీవుడ్ నటినట్టు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తారన్నట్టు ఆ ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. క్లారిటీ చెప్తున్నాను. ఇప్పుడున్న కల్కి 1 సినిమాలో మొత్తం కూడా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళు. బట్ కల్కి 2లో వచ్చేసి నాకు అనిపిస్తుంది కదా, హాలీవుడ్ వాళ్ళు కూడా నటిస్తారని నాకు అనిపిస్తుంది. ఆ రేంజ్లో నాగేశ్వరం తీసుకెళ్ళిపోతానని అనిపిస్తుంది. ఒక మక్క చెప్పు క్లోజ్ చేస్తా. రాజమౌళి ఒక సందర్భంలో నేను 100 కోట్లతో సినిమాలు చేస్తున్నా, 100 కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి, కానీ ఒక మనిషిని చూస్తే నేను భయపడతా, అతనే సుకుమార్. అంత అద్భుతమైన డైరెక్టర్, స్కిల్స్ ఉన్న డైరెక్టర్. ఏదో నా సినిమాని బీట్ చేసి అతనే బీట్ చేస్తాడు అన్నాడు. పుష్ప ఆ రేంజ్లో ఉంది. బట్ అప్పటికి రాజమౌళి అన్నట్టుగా ఉన్నారు. బట్ నాగ్ అశ్విన్ ఇప్పుడు కనుక ఈ సినిమాలో ఉన్నటువంటి వేలో జనాలు అంతా గమనిస్తే రాజమౌళి చూసి భయపడి నిజమైనటువంటి క్యారెక్టర్ ఇదిగో ఈ మనిషి నాగ్ అశ్విన్ అని చెప్పేసి మీరు అంటారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న చెప్పేసి క్లోజ్ చేస్తా. గిరఫ్తాన్ అని చెప్పేసి 1985లో సినిమా వచ్చింది. అందులో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వీళ్ళంతా నటించినారు. 39 సంవత్సరాల తర్వాత మరలా ఇప్పుడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ సినిమాలో నటించినారు కలిసి. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా ఉన్నాయని చెప్పుకోవాల్సినవి. తర్వాత వివరంగా చెప్పుకుందాం. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. 100 బాహుబలులకు సమానం. బాలీవుడ్ ఆల్రెడీ టాలీవుడ్ ముందు బెండ్ అయింది. ఇప్పుడు హాలీవుడ్ బెండ్ అయితే, అంటే బెండ్ కాదేమో కానీ హాలీవుడ్ రికార్డులు అయితే మన తెలుగు అయితే టచ్ చేయడం అయితే గ్యారంటీ.